అలుపెరగని ప్రజాసేవకుడు సిరికొండ మధుసూదనాచారి అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ అన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పుట్టినరోజు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ఘనత సిరికొండ మధుసూదనాచారికి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని కానుగుల కొమరయ్య, జగిరి ఆనందం, కన్నబోయిన అశోక్, కోడల సదానందం, రాజమల్లు, తీగల బాలకృష్ణ, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మధుసూదనాచారి గారి జన్మదిన వేడుకలు చిట్యాల మండల చౌరస్తాలో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆయన ఒక మహానుభావుడు. ఆయన చేసిన అభివృద్ధి మామూలు కాదు. ఈ జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేసినటువంటి ఏకైక వ్యక్తి సిరికొండ మధుసూదనాచారి గారు. వారు ఈ భూపాలపల్లి జిల్లాలో శాసనసభ్యులుగా ఎన్నికై మొట్టమొదటి స్పీకర్గా ఆయన చాలా వరకు అభివృద్ధి చేశారు. మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లిని ఆమ్లెట్ విలేజ్, అది దానికి అసలు రేఖలు లేనటువంటి ఒక భూపాలపల్లిని, ఆ గ్రామాన్ని జిల్లా కేంద్రంగా చేసి ఆ కేంద్రంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి సక్సెస్ అయినటువంటి మహానుభావుడు సిరికొండ మధుసూదనాచారి గారు. వారు జిల్లా కేంద్రం తేవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదవాళ్ళందరికీ ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడుతూ ప్రాణదాతగా నిలిచినటువంటి వ్యక్తి మహానుభావుడు మన సిరికొండ మధుసూదనాచారి గారు. అనుకోని విషయాలలో మరి చిట్యాల మండల కేంద్రంలో 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని 50 పడకలకు పెంచి ఒక రాష్ట్ర లెవెల్లో ఈ ఆసుపత్రి సేవలు కొనసాగినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మధుసూదనాచారి గారు. ఈ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ ప్రాంతంలో చనిపోయిన వ్యక్తి పరకాల పోయి 3 రోజుల దాకా శవం తీసుకురాలేని పరిస్థితుల్లో, కుళ్ళిపోయే పరిస్థితుల్లో తీసుకొచ్చే పరిస్థితులన్నీ గమనించి ఇక్కడ పోస్ట్ మార్టం గదిని కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆయన. ప్రతి గ్రామాన్ని నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 4 లైన్ల డబుల్ రోడ్డులను విస్తరింపజేసినటువంటి మహానుభావుడు సిరికొండ మధుసూదనాచారి గారు. ఇక్కడ దశాబ్దాల పాటు 3-4 దశాబ్దాల పాటు BPM 38 కాలువల ద్వారా ఇక్కడ చుక్క నీరు రాని పరిస్థితులలో ఆయన చేసినటువంటి ఆ పరిస్థితిని చూసి, వాటి పరిస్థితి ఖరాబైనటువంటి పరిస్థితిని చూసి వాటికి 70-80 కోట్లను వెచ్చించి రిపేర్ చేయించి లాస్ట్ చివరి